హాయ్ గైస్, మీ అందరికీ గుర్తుందో లేదో చివరిసారిగా నేను హైదరాబాద్ మీటప్స్కి అటెండ్ అయినప్పుడు నా లైఫ్లోనే ఆ 1 వీక్ అనేది మోస్ట్ మెమరబుల్ ఈవెంట్స్ జరిగాయని చెప్పాను. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఏంటంటే నేను కొంతమంది స్టూడెంట్స్ హోమ్ని విజిట్ చేయడం. వాళ్ళని స్టూడెంట్స్, సిస్టర్స్ అన్నీ వాళ్ళే. సో చాలామంది హౌసెస్ విజిట్ చేశాను. అందులో కొన్ని వీడియో ఫుటేజెస్ నా దగ్గర ఉండిపోయి వాటిని ఈరోజు మీ అందరికీ చూపిస్తున్నాను. అలా నేను నా ఒక చిన్న ఫీల్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాది ఆంధ్రప్రదేశ్, కానీ తెలంగాణలో హైదరాబాద్లో కూడా నాకంటూ ఇప్పుడు ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉందనే ఫీలింగ్ వచ్చింది గైస్. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ నా కోసం నాకు ఇష్టమైన వంటకాలు వండి పెట్టడం కావచ్చు, అభిమానంగా మాట్లాడడం కావచ్చు, వాళ్ళే కాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా నన్ను ఎంతో అభిమానంగా వాళ్ళ బిడ్డలా ట్రీట్ చేయడము, ఇవన్నీ ఐ ఫీల్ సో బ్లెస్డ్. ఇదంతా మొదలైంది మీ అందరి వల్లే. ఆ ఎవరో కాదు, చూస్తున్న మీరే. మీ అందరి ప్రేమ వల్లే నేను ఈరోజు ఇక్కడి వరకు వచ్చాను. ఇంకా 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 ఎంతో ముందుకు వెళ్ళాలి. అది మీ అందరి వల్లనే సాధ్యం. మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. నేను మీ అందరితో, మీరు నాతో ఉండడం నా లైఫ్ని మరింత ఇంట్రెస్టింగ్గా మీరు మార్చారు. మీకోసం ఇంకా ఏదో 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 ఒకటి చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన ఛానల్ రూపేష్ పూతలపట్టు. హాయ్ గైస్, ఈరోజు మనం ఫస్ట్ టైం తెలంగాణలో ఒక స్టూడెంట్ ఇంటికి వెళ్తున్నాం. స్టూడెంట్ కంటే కూడా సిస్టర్ అనుకోవచ్చు, దేదీప్య వాళ్ళ ఇంటికి. ఇదే అన్న అపార్ట్మెంట్. సో చూద్దాం, లైక్ దేదీప్యతో మాట్లాడదాం. ఇందాక మనకు మీటప్కి కూడా వచ్చింది. తనకిచ్చిన మాట మేరకు మనము తన ఇంటికి వచ్చామన్నమాట. నాకైతే క్రేజీగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం లైఫ్లో ఒకరి ఇంటికి లైక్ క్రేజీగా వెళ్ళడం, సబ్స్క్రైబర్ ఇంటికి. లెట్స్ సీ. దేదీప్య, ఇప్పుడు ఏం ప్లాన్ చేద్దాం? ఏం చేద్దాం కొద్దిగా క్రేజీగా చేద్దామన్నా. ఫస్ట్ అయితే నేనైతే ఇప్పటిదాకా తినకుండా ఉన్నా. అవునా? సీరియస్లీ. అయ్యో, చెప్పాలి కదా మేము. అంటే మమ్మీ క్లాస్ కూడా మీరే వింటున్నా. అయ్యో మమ్మీ, ఇప్పుడు కూడా మీ క్లాస్ మమ్మీనే ఇంటర్వ్యూ చెయ్యి. మమ్మీ నేను ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. కూర్చో. ఫస్ట్ టైం తెలంగాణకు వచ్చినాక ఫస్ట్ స్టూడెంట్. వావ్, బాగుంది కదా. ఇది మమ్మీ యాక్చువల్ ఏమైందంటే దీనికి ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఉంది, చెప్తా. ఏమైందంటే నేను లాక్డౌన్ టైం ఇది అనమాట. ఇది నాకేమో హోలీ ఆడబుద్ధి అవుతుంది. మమ్మీ ఏమో ఇప్పుడు కలర్స్ బాగోవు అండ్ కరోనా ఏంటంటే మేడం నాకు ఎప్పుడు ఒకసారి కాల్ చేస్తాడు చేసి, ఇప్పుడు మా ఇంట్లో కాదు వేరే కంపెనీలో జాయిన్ అయ్యారు చేసి, మేడం మీరు బాగున్నారు కదా, మీరు బాగుంటేనే ఇది అంటే అబ్బాయి ఆంధ్ర అబ్బాయి, మీరు బాగుండమే కావాలి. నాకేం నవ్వు వస్తుంది. అబ్బాయి చాలా చిన్నపిల్లాడే. సర్లే, వాళ్ళ ఆనందం. నాకైతే అది ఆ జెన్యూన్ లవ్. సేమ్ నాకు అదే. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఈరోజు దేదీప్య ఎందుకు రావాలి అక్కడికి అంత దూరము? సరే, మన దేదీప్య పక్కన అనుకుందాం. నిన్న మొన్న చాలా దూరం నుంచి వచ్చారు. ఒక పేరెంట్స్ అయితే 70 కిలోమీటర్స్ నుంచి వచ్చి 15 మినిట్స్ మాట్లాడి బయలుదేరేశారు. వాళ్ళకి ఏదో వర్క్ ఉందంట, కానీ వాళ్ళు కూడా సేమ్. ఇంకోటి హైలైట్ ఏంటంటే వాళ్ళకి సజెస్ట్ చేసింది ఒరిస్సా నుంచి అంట. నాకు ఒరిస్సా నుంచి నా వీడియోలో ఎవరు చూస్తారంటే ఒరిస్సాలో వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారంట, సిబిఎస్ఈ చదువుకుంటారంట. సో మన మ్యాథ్స్ అది రిలేట్ అవుతుంది కాబట్టి వాళ్ళు మన క్లాసులు వింటూ, వాళ్ళు ఇక్కడ స్టూడెంట్ వాళ్ళ మదర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే రూపేష్ పూతలపట్టున ఉంటుంది, వేదాంతలో మాస్టర్ టీచరు. చూడండి అంటే రోడ్లో ఇందాక తిరుగుతా అన్న. నేను కార్ దిగేసి నేనేం చేశానంటే ఎక్కువ క్రౌడ్ రాలేదంట అంటే, సరే టిఫిన్ వీళ్ళు ఎవరు తినలా, అలా టిఫిన్ తిందామని రోడ్లోకి వెళ్ళిన. ఒక 10 మెంబర్స్ వచ్చేసారు, పేరెంట్స్ పిల్లలు. సరే, నాకు వీళ్ళు ఏం చెప్పారు, ఇంకా అన్న ఇక్కడ వద్దు, ఒకటి క్రౌడ్ వచ్చినా ఇబ్బంది, ఇంకోటి ఏంటంటే మళ్ళీ పైన ఎగ్జైట్మెంట్ ఉండదు. ఇక్కడ మాట్లాడేసాం కదా అని, కాబట్టి మనం వెళ్ళిపోదాం కదా అని మళ్ళీ వెళ్ళిపోయినా. మొత్తం ఫ్యామిలీలో మంచి క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు దేదీప్య.
ఎస్ అన్న. అట్మాస్ఫియర్ మంచిగా ఉంది అనుకో ఆరోగ్యంగా ఉంటారు. అట్లా నీ అట్మాస్ఫియర్ బాగుంది కాబట్టి నువ్వు చూడడానికి కూడా చక్కగా పద్ధతిగా ఆ బొట్టట్టే ఉండాలి నీకు. బీటెక్ వెళ్ళినా ఇంటర్కి వెళ్ళినా ఉంటుందా? పక్కా. దట్ ఈస్ యువర్ అట్రాక్షన్ యు నో. అందుకే ఒకవేళ బొట్టు పోయింది అనుకో పెన్తో అయినా పెట్టుకుంటా కానీ బొట్టు. నేను స్కూల్లో ఉన్నప్పుడు మా ప్రిన్సిపల్ సార్ అనేటోడు మా నాన్నతో, మీ కొడుక్కి అందరికి తేడా ఏంటంటే మీ కొడుకు మీరు బొట్టు పెట్టి పంపిస్తారు, సాయంత్రం వరకు ఆ బొట్టు ఉంటుందని. నాకు తెలిసేది కాదు, మా ఇంట్లో వాళ్ళు బొట్టు పెట్టి పంపిస్తారు, కానీ దాంట్లో అంత ఉందా, అంత గుర్తిస్తారా? సో నాకు అలవాటు, ఇప్పుడు అందరిని చూస్తా అదేదో గుర్తుండి కాదు, చూసినప్పుడు నువ్వు కొద్దిగా పద్ధతిగా స్పెషల్గా, నువ్వు బ్రాహ్మణ్ అని నాకు తెలియదు, ఏం తెలియదు, కానీ ఆ ఫేస్లోనే ఆ పద్ధతులు అనేది కనపడుతుంది కదా. హాయ్, నమస్తే. నమస్తే. సూపర్ పద్ధతులు ఉన్నాయి. నువ్వు చేసే సినిమాలో ఒక ఛాన్స్ ఇవ్వచ్చుగా నాకు కూడా, ఓకేనా? సరే అన్న. గుర్తుపెట్టుకొని గుర్తుగా ఫోన్ చేయ, ఏదో ఒక చిన్న రోల్ నీకు అన్నగానో. భాన్జుకి చేశాడు యాడ్ ఒకటి. వావ్, థ్యాంక్ యూ. కానీ నాకు కూడా సినిమాల్లో చేయాలని ఇంట్రెస్ట్ నీ లెక్కనే. చేద్దాం, ఖచ్చితంగా కలిసి చేద్దాం. మీరు హీరో అవ్వండి, వాడే హీరోలా ఉన్నాడే, హెయిర్ స్టైల్ కానీ. నీదే పాడ్కాస్ట్ చూస్తా ఇప్పుడు నేను. ఇప్పుడు నీదే ఇంటర్వ్యూ చూస్తున్నాడు. అదిగో నీ పాడ్కాస్ట్, నీ ఇంటర్వ్యూ అక్కడ. అదిగో వాడి సిగ్గు వాడు అసలు వావ్, అందులో చూడండి, అందరు రియాక్షన్స్ చూడాలి. Are you all my personal dreams? కూర్చోడు పెట్టుకో, నేను ఇట్లా తిరుగుతా. స్టెప్ 1. అరే మీద ఎక్స్ప్రెషన్ ఎలా పెడుతుంది? తిన్నాక నోట్లో వీడిందాక అదే అన్నాడు, నా తింటుందంటున్నావు ఓకే, తిన్నాక ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అన్న అన్నాడు. లేదా అట్లీస్ట్ మాట్లాడవు, నిజంగా తిన్నావు, సీరియస్, పరువు తీయకు. ఇంట్లో వాళ్ళు నమ్ముతున్నారు నా కోసం తింటావని. 3, 2 గైస్, మీద 2 years అవుతుంది నాన్ వెజ్ తిని, ఈరోజు మన కోసం తింటాంది. నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. 3, 2, 1 ఇలా తీసుకొని. అబ్బా సూపర్. వామ్మో, మీ మమ్మీ ఇంత బాగా చేసింది. మొత్తం నోట్లో వేసుకో. ఇప్పుడు నువ్వు నవ్వలేదు అనుకో, వాళ్ళందరూ అనుకుంటారు బలవంతంగా తినిపిస్తున్నాను అనుకుంటున్నాను. మన ఇద్దరి మధ్య డీల్ ఏంటి? ఇష్టంగా తింటున్నావు, మనకు అర్థం చేసుకో. పాపం డ్రైవర్ అని నన్ను అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడు, ఈసారి ఒప్పుకునేది ఇలా, దాన్ని మొత్తం నోట్లో వేసుకో. మొత్తం ఇక్కడ చూడు, నవ్వుతా తిను. నవ్వులు ఎలా ఉందో చెప్పు, మాట్లాడుతూ తింటూ చెప్పు. ప్లేట్ పడిపోకుండా పెట్టుకో. ఎలా ఉంది? మా మమ్మీ చేసింది నన్నే అడుగుతావా అన్న అంటావా? సరే నేను చెప్తా, మరి నేను తింటున్నా కదా. అండ్ ఇంకోటి, ఇది సీరియస్ ఏంటంటే, ఏదో ఒకసారి తింటానని చెప్పి మాట ఇచ్చానని ఈసారి తినేసి మళ్ళీ మానేయడం కాదు. ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావు, ఇంకా అర్థమవుతుందా? నీ మమ్మీ ఏం చెప్పింది? ఓకే అనింది ఏంది? మరి దాన్ని మాట తప్పడం అంటారు, మోసం చేయడం అంటారు. అన్నా కాదు,
ఇంకా నుంచి నువ్వు తినాలి. నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా వస్తాను, బిర్యానీ చేసుకుందాం. సరే. మీద నాన్ వెజ్ తింటాను, దాని గురించి మీరు ఏదైనా చెప్పండి. 2 years నుంచి తినలేదు, ఇప్పుడు తింటోంది. రూపేష్ వచ్చిన తర్వాత రూపేష్తో కలిసి ఈరోజు 2 years తర్వాత ఈరోజు నాన్ వెజ్ తింటున్నాడు. మేధాలక్ష్మి మా కూతురు. మా కూతురు నాన్న ప్రౌడ్ ఫీల్ అవుతుంది. ఒక ముద్ద నోట్లో పెట్టుకో. గైస్, హైదరాబాద్లో 10వ తేదీ అడుగు పెట్టిన, బట్ ఆ రోజు నుంచి నాతో ఈ రోజు వరకు ప్రతిరోజు మీటప్కి వచ్చింది రాహిత్య. దాన్ని ప్రతి ఫుటేజ్లో చూస్తూనే ఉంటారు. బట్ ఈరోజు డిన్నర్కి ఇన్వైట్ చేసేది అనమాట. వచ్చిన మా అయితే డిన్నర్ ఏం పెడతారు, బిర్యానీ అలాంటివి. మొత్తం భూమి మీద ఉన్న ప్రతి నాన్ వెజ్, క్రాబ్, మటన్, ప్రాన్స్, బోటి, చికెను. ఇప్పుడు మీ అందరికీ బల్బ్ వెలుగుంటుంది. ఇవన్నీ నాకు ఫేవరెట్ ఐటమ్స్. ఏమన్నా వాయిస్ చాట్లోనో లేకపోతే నా యూట్యూబ్ సెషన్స్ తెలుసుకున్నాడు అనుకుందాం. బట్ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఇవన్నీ నువ్వు మార్నింగ్ వెళ్ళి షాపింగ్ చేసి తెచ్చావు, బట్ వై, వాట్ మేక్స్ యూ టు డ్రైవ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్? ఐ వాంట్ జెన్యూన్ ఆన్సర్. ఎందుకంటే నేను చాలా షాప్లో నేను క్రాబ్ అయితే ఎక్స్పెక్ట్ చేయాల. ఎందుకంటే నాకు క్రాబ్ అంటే చాలా పిచ్చి అనమాట. దొరకదు, మా తిరుపతిలో దొరకదు, ఇక్కడ కూడా దొరకదు. సో ఎందుకు అసలు పిక్సన్ అనేది ఎందుకని నేను ఇంకా దాన్ని ఎలాబరేట్ చేసి అడగలేను. కానీ ఎందుకు జస్ట్ చదువు చెప్తాం లేదా మోటివేషన్ ఇస్తాం. చాలా మంది చదువు చెప్తారు, బట్ కొన్ని మంది మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. అన్న చాలా అలాగా చాలా ఇప్పుడు చాలా థ్యాంక్ యూ. అన్నీ అదిరిపోయినాయి. ఐటమ్స్ చెప్తామని మళ్ళీ చెప్పిన మాల్కి వెళ్ళారు కదా. ఫస్ట్ ఇన్ని ఐటమ్స్ క్రాబ్, లైక్ బోటి, ఇంకా బోటీని ఇంగ్లీష్లో ఏమంటారు, స్టమక్ అంటే బాగోదు కానీ ఇవన్నీ ప్రాన్స్, చికెన్, అన్నీ పాయ అన్నీ ట్రై చేయడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే రాహి యూజువల్లీ ఎవరి గురించి ఇది చేయొద్దు అని చెప్పే పర్సనాలిటీ కాదు ఆయనది. అవునా? నిజమా? కోర్స్ దట్ పర్సన్ షుడ్ మీన్ లాట్ టు రాహి అన్నమాట. అప్పుడు మీకు డౌట్ రాలేదా ఎవడి అబ్బాయి ఒకసారి యూట్యూబ్లో కూడా చూద్దామని ట్రై చేయలేదా? నాకు యాక్చువల్లీ డౌట్ ఇప్పుడు కాదు, ముందే వచ్చింది. ఎప్పుడంటే ఇది లైక్ ఒకరోజు నేను ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో పాల్కోవా చేస్తున్నాడు. నేను వచ్చి ఎవరు ఎందుకురా పాల్కోవా చేస్తున్నావు అంటే, నో నేను మా సార్ కోసం అంటే, ఎవడరా సార్, లేదు వేరే అన్న, అసలు అన్న వేరే లెవెల్ అంటే, ఎవర్రా అన్న ఇంతసేపు చేస్తున్నావు అని నేను వెళ్ళిపోయాను. మళ్ళీ గంట తర్వాత వస్తే తిప్పుతున్నాడు అంటే ఏంట్రా చేస్తున్నావు అంటే, పాల్కోవా అంటే ఎంతసేపు పడుతుంది, ఇంకో గంట. ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అంటే, లేదు నీకేం తెలుసు అన్న కోసం, మార్నింగ్ 5 o'clock క్లాస్ చెప్తాడు మాకు, చేయాల్సిందే అన్నాడు. దట్స్ వెన్ ఐ అండర్స్టాండ్. ఓకే, అరే ఎవరన్నా ఇంకొకరు 5 o'clock పెట్టేస్తే వాళ్ళ ఫేవరెట్ అయిపోతారు. ఆ లెవెల్లో చెప్పిన తర్వాత పాయ కోసం నేను ఆలోచించలేకపోయాను. 2 గంటల సేపు నిలబడి పాల్కోవా చేసిన అబ్బాయి పాయ అడుగుతుంది, ఆబ్వియస్లీ కొంటాం కదా. అంటే మీరు యూట్యూబ్లో ఏమైనా సజెస్ట్ చూసారా?
నాట్ రియలీ బట్ రాయి చూపించాడు. అప్పుడేమనిపించింది, ఏమన్నా మ్యాచ్ అవుతున్నాయా చెప్పిన దానికి చూసిన దానికి? అంటే బేసిక్లీ నేను ఇప్పుడు చదవట్లేదు కాబట్టి నాకు తెలియకపోవచ్చు, బట్ ఆ అబ్బాయి 10 మంది వీడియోస్ చూస్తుంటాడు, బట్ ఒక పర్సన్ నచ్చాడు అంటే ఆబ్వియస్లీ ఏదో చూసి ఉండి నచ్చుంటాడు కదా. అది మరి ఇప్పుడు లైవ్ లో చూస్తున్నారు మీరు, మరేమనిపిస్తుంది ఇప్పుడు? ఓకే ఓకే చెప్పింది కరెక్టే అనిపించింది. ఏం చెప్పాడంటే అన్న వచ్చి చదువు అని ఇరిటేట్ చేయడు, చదువు కూడా ఒక ప్రాపర్గా డిఫరెంట్గా చెప్తాడు, అది నాకు బాగా నచ్చుతుంది అన్నాడు. యూజువల్గా టీనేజ్లో ఉండే అబ్బాయికి అలా చెప్పే వాళ్ళు బాగా నచ్చుతారేమో, కాబట్టి నాకు చాలా హ్యాపీగానే అనిపిస్తుంది. థ్యాంక్ యూ. నువ్వు చేసినట్లే కొన్నట్టుంది, అంత బాగుంది అది. అది ఇప్పుడు చూడు, ఇప్పుడు అన్నకి ఎలా చెప్తావు అలా చెప్పు, అది లేదు అనుకోపోతే దీనికి కూడా ఫోటో ఇప్పుడు బిర్యానీ తినాలా వద్దా? తినాలి. ఇదిగో దీన్ని పట్టుకో. అది హ్యాండ్ మేడ్ అంట. ఇంకా ఉంది. వేరే ఏంటి తెచ్చావా? మొత్తం అన్నీ తెచ్చావా? ఇప్పుడు దీంట్లో ఒకటి ఎత్తుకుంటా, ఓకేనా? కానీ అన్నీ నువ్వు గర్ల్ కాబట్టి గర్ల్ టైప్లో చేస్తున్నావు. ఒకటన్నా బాయ్ది ఉందా ఇక్కడ? అలా చేయట్లేదు, అన్నీ క్యూట్గా ఉన్నాయి, అన్నీ క్యూట్గా ఆడపిల్లలు పెట్టినట్టుంది. ఇది కొద్దిగా బాగుంది. వావ్, బాయ్లో ఉన్నాయా? ఇది బాగుంది. చాలా ఉన్నాయి. ఇలాగ పెయింట్ కూడా నువ్వు కొడతావా, లేకపోతే? నేనే కొడతా పెయింట్ అతికించడానికి ఏ గమ్ వాడతావు? నార్మల్. నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే, ఏం చెప్పాలి? స్టార్టింగ్ జాగ్రత్త. ఓకే, ఫస్ట్ ఇంట్లో క్లే చేస్తా. ఏ క్లే? ఏ డ్రై క్లే కొనుక్కొస్తావు దాన్ని? లేదు, చేస్తాను ఇంట్లో చేస్తాను. గమ్మ కార్న్ స్టార్చ్ వారి ఇంట్లో చేస్తా. చేసిన తర్వాత ఒక 24 hours ఆరనిస్తా. ఆరిన తర్వాత కలర్ వేస్తా, కలర్ కావాలన్నప్పుడు. తర్వాత చిన్న చిన్న ముక్కలు కళ్ళు అవన్నీ చేస్తా. ఆ బ్లాక్ అవేంటి? బ్లాక్ క్లే. అది కూడా క్లేనేనా? అంత చిన్నది ఎలా చేస్తావు? సరే ఓకే, ఈ డిజైన్ ఇట్లా చేత్తోనే ఇది క్లే చేసి. ఇది చేత్తోనా? ఇది చేత్తో కాదు, ఇది ఒక టూల్ వాడతా, ఇది ఒక్కడానికి. 3D ప్రింటరా? లేదు, నార్మల్ మౌల్డ్స్. అవన్నీ ఆర్డర్ చేసుకున్నా చెప్పు అన్నకి ఆర్డర్ చేసి. తర్వాత మిగతావన్నీ చేస్తా. ఇది ఒక 2 daysలో ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత 1 week వదిలేస్తా. తర్వాత ఇది ఎలా అంటిస్తావు? ఇది వార్నిష్. ఇది అయిపోయిన తర్వాత హోల్ పెడతా. దేంతో పెడతావు? అంటే హోల్ కూడా పెట్టాలి కదా, పెట్టేటప్పుడు చీలికలు వచ్చేయచ్చు. డివైడర్ కరెక్ట్గా లోపలికి వెళ్తుంది. పెట్టి ఐపిన్ పెట్టి కిచెన్ చెప్పినంత ఈజీ అయితే కాదని నాకు తెలుసు, నాకు ఈ టాలెంట్ లేదు. 3 weeks టైం పడుతుంది, బట్ బాగా వస్తుంది. బాగుంది. కలర్ మిక్సింగ్ ఇంకేం లేదు. ఇంట్లో అంత ఎంకరేజ్ చేస్తున్నారు, నీకు అర్థం కావట్లా. గిఫ్ట్లు అంటే అలానే కదా పెట్టుకుంటారు. తర్వాత చూపిస్తాడు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరికి. నాకు ఇలా ఒక పాప చేసింది. హలో, ఇక్కడికి రా, పట్టుకో. అయితే తిన్ను, ఆడ పెట్టేస్తా. ఉంది. ఓకే, ఇది వెజిటేబుల్ దమ్ బిర్యానీ మేడ్ బై. నీ పేరు? నా పేరు తెలీదా? ఇది వెజిటేబుల్ దమ్ బిర్యానీ అయితే తెలుసు. నా పేరు వద్దులేండి. నీ పేరు? తెలీదు. అన్నోనంట. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. మొత్తం తనే చేసిందంట. అయితే వస్తున్నాయి, వెయిటింగ్. పెట్టేచ్చా? రైతా లేకుండా ఫస్ట్ తినండి. గైస్,
మన హన్స్ని ఏం చేసిందంటే నేను వచ్చే ఒక 10 minutes ముందు బావర్చిలో వెజిటేబుల్ బిర్యానీ ఆర్డర్ పెట్టింది, బౌల్లో వేసేసింది, పెట్టేసింది కదా. అవునంట. లేదు చాలా బాగుంది టేస్ట్, అంత బాగుంది నిజంగా, క్వాలిటీ అంటే స్పైసెస్ అంతా కరెక్ట్గా ఉంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ నీకు తెలుసా, నాకు ఫుడ్ ఛానల్ కూడా ఉంది.